हम हर गरीब परिवार की लिस्ट बनाएंगे। మేము భారతదేశంలో ప్రభుత్వంలోకి రాగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని ఒక లిస్ట్ తయారు చేస్తాము అని చెప్తా ఉన్నాము। हिंदुस्तान के सारे गरीब लोगों की लिस्ट बनेगी। భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం పేద కుటుంబాన్ని గుర్తించి ఒక లిస్ట్ తయారు చేస్తాము అని చెప్తా ఉన్నాము। हर गरीब परिवार में से एक महिला का नाम चुना जाएगा। ప్రతి పేద కుటుంబంలో నుంచి ఒక మహిళను గుర్తిస్తాము అని తెలియజేస్తా ఉన్నాము। और उस महिला के बैंक अकाउंट में साल का 1 लाख रुपया हमारी सरकार डाल देगी। భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి బీద కుటుంబం నుంచి ఒక అక్కకు ఒక మహిళకు ₹1,00,000 ప్రతి సంవత్సరం డిపాజిట్ చేస్తాము వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో చెప్తా ఉన్నాము। 8,500 रुपए हर महीने खटाखट साल के 1 लाख रुपए ప్రతి సంవత్సరం ప్రతి నెల ₹8,500 టకాటక్ అని మీ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అవుతుంది అని తెలియజేస్తా ఉన్నాము। अगर मोदी 22 अरबपति बना सकता है तो हम करोड़ों लाखपति बना सकते हैं। మోడీ గారు 22 మందిని 22 కుటుంబాలను బాగా ధనవంతులను చేస్తే నేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ధనవంతులను చేసే పని చేస్తాను అని చెప్తా ఉన్నాను। नरेंद्र मोदी जी ने हिंदुस्तान के युवाओं को बेरोजगार बनाया। నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులను నిరుద్యోగంలో ఉంచారు, నిరుద్యోగులుగా మిగిల్చారు అని చెప్తా मैं ఉన్నాను। 4000 किलोमीटर कन्याकुमारी से कश्मीर चला, रास्ते पे लाखों बेरोजगार युवा मिले, कहते हैं नरेंद्र मोदी ने हमें बर्बाद कर दिया। నేను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర 4000 కిలోమీటర్లు నడిచినప్పుడు ఎంతో మంది యువకులు తమ బాధలు చెప్పారు। మేము పీజీలు చదువుకొని పిహెచ్డీలు చదువుకొని ఉద్యోగం లేక నిరుద్యోగులుగా మిగిలిపోయామనే విషయాన్ని చెప్పారు। उन सब युवाओं से मैं कहना चाहता हूं, हम आपके लिए एक नया स्कीम, पहली नौकरी पक्की वाला स्कीम ला रहे हैं। అటువంటి నిరుద్యోగులకు నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను, మొదటి ఉద్యోగం పక్కా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను। अमीर लोग के बेटे अप्रेंटिसशिप करते हैं, जॉब मार्केट में जाने से पहले 6-7 महीने की उनको टेम्पररी नौकरी मिलती है। వారు పీజీ గాని డిగ్రీ గాని పూర్తి చేసిన తర్వాత మొట్టమొదటి ఉద్యోగంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడైనా సరే యూనివర్సిటీలో కానీ ఆసుపత్రుల్లో కానీ వారికి మొదటి ఉద్యోగం పక్కాగా ఉంటుందనే విషయం తెలియజేస్తా ఉన్నాను। ये मौका हिंदुस्तान के बेरोजगार ग्रेजुएट्स को, डिप्लोमा होल्डर्स को नहीं मिलता। ఈ ఉద్యోగం నిరుద్యోగులు డిప్లొమా హోల్డర్లు పీజీలు చదివినటువంటి వాళ్లకు మొట్టమొదటిగా పక్కా ఉద్యోగం వస్తుందనే విషయం తెలియజేస్తా ఉన్నాను। इसीलिए हमारी सरकार हिंदुस्तान के सारे बेरोजगार ग्रेजुएट्स को पहली नौकरी का अधिकार देने जा रही है। కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే విద్యార్థులకు నిరుద్యోగులకు మొదటి ఉద్యోగం పక్కా అనేటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము। करोड़ों युवाओं को इस स्कीम का फायदा होगा। చాలా మంది కోట్ల మంది యువకులకు నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాము। प्राइवेट सेक्टर में, पब्लिक सेक्टर में, सरकारी अस्पतालों में, सरकारी ऑफिसेज में, सरकारी कॉलेज यूनिवर्सिटी में नौकरियां मिलेंगी। మొట్టమొదటి ఉద్యోగం ప్రభుత్వ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో మొట్టమొదటి ఉద్యోగం గ్రాడ్యుయేట్లకు, పీజీలకు, డిప్లొమా చదివిన వాళ్లకు తప్పనిసరిగా వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం। 1 साल की नौकरी होगी और साल के 1 लाख रुपए हर ग्रेजुएट के बैंक अकाउंट में डाले जाएंगे। మొట్టమొదటి ఉద్యోగం ఒక సంవత్సరం ఇన్ని ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల్లో ఉంటుంది। జీతం కింద ₹1,00,000 మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతామని తెలియజేస్తా ఉన్నాము। 8,500 रुपए महीने के, 1 लाख रुपए साल के,
8,500 రూపాయలు ప్రతి నెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వస్తాయని చెప్తా ఉన్నాను. और हिंदुस्तान को दुनिया की सबसे बेहतरीन ट्रेंड वर्कफोर्स मिलेगी. భారతదేశానికి నైపుణ్యమైనటువంటి యువ శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది, తయారవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. किसानों के बारे में थोड़ा सा बोलना चाहता हूं.